హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం దక్షిణామూర్తి స్వామి గురించి అయితే తెలుసుకుందాం. దక్షిణామూర్తి అనేది హిందూ ధర్మంలో అత్యంత గౌరవనీయమైన గురు స్వరూపం. శైవ సాంప్రదాయంలో దక్షిణామూర్తి అనేది పరమశివుడి గురు అవతారంగా భావించబడుతుంది. ఆయన జ్ఞానం, ధ్యానం, మౌనం, తత్వబోధనకు ప్రతీకగా నిలుస్తారు. ప్రపంచంలోని అన్ని విద్యల మూల గురువు అని భావించిన భారతీయ సంస్కృతిలో దక్షిణామూర్తి గురువు తత్వానికి ప్రతిరూపంగా నిలిచారు. దక్షిణామూర్తి అనే పదం రెండు భాగాలుగా ఉంటుంది. దక్షిణ మరియు మూర్తి. దక్షిణ అంటే దక్షిణ దిశ, మూర్తి అంటే రూపం లేదా అవతారం. అంటే దక్షిణ దిశలో ముఖం పెట్టి కూర్చున్న శివుడి రూపమే దక్షిణామూర్తి. సాధారణంగా దేవతలు తూర్పు దిశను చూసి ఉంటారు, కానీ శివుడు గురువుగా అవతరించి దక్షిణ దిశలో కూర్చోవటం ఒక గొప్ప తత్వాన్ని సూచిస్తుంది. హిందూ సాంప్రదాయంలో దక్షిణ దిశను యముడి దిశగా భావిస్తారు. అజ్ఞానం, మాయ, మరణం వంటి భయాలను జ్ఞానం ద్వారా జయించడాన్ని ఈ రూపం సూచిస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో తనమునకలై ఉన్నప్పుడు 4 కుమారులు సనక, సనందన, సనాతన సత్కుమారులు బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని కోరుకున్నారు. కానీ వారికి పూర్తి తత్వబోధ ఇవ్వగలిగిన గురువు దొరకలేదు. అప్పుడే వారు పరమశివుణ్ణి ఆశ్రయించారు. శివుడు ఒక యువ గురువుగా వటవృక్షం కింద కూర్చొని వారికి మౌనంగా జ్ఞానం బోధించాడు. మాటలతో కాదు, ధ్యానం మరియు మౌనంతో బోధించడం ద్వారా ఆయన పరమతత్వాన్ని వారికి గ్రహింపచేశారు. ఈ రూపమే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి లక్షణాల్లో ఆయన విగ్రహాన్ని లేదా చిత్రాన్ని పరిశీలిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఫస్ట్ది వటవృక్షం కింద కూర్చోవటం అంటే జ్ఞానవృక్షం మరియు శాశ్వత జ్ఞానాన్ని సూచిస్తుంది అది. రెండవది మనం చెప్పుకోగలిగింది ఏంటంటే మౌనబోధ. ఆయన మాటలతో కాకుండా మౌనంతో జ్ఞానం బోధిస్తారు. తర్వాత జ్ఞానము. ఆయన చేతిలో ఉండే ముద్ర చిన్ముద్ర. ఇది జీవాత్మ పరమాత్మ ఐక్యతను సూచిస్తుంది. దక్షిణామూర్తి స్వామి యొక్క పాదాల క్రింద అపాస్మరుడు ఉంటాడు. జ్ఞానం, మాయ, అహంకారం వంటి చెడు లక్షణాలను సూచించే అపస్మర అనే రాక్షసునిపై ఆయన పాదం ఉంటుంది. తర్వాత వీణ లేదా పుస్తకం. విద్య, కళలు మరియు జ్ఞానానికి సూచిక. దక్షిణామూర్తి రూపంలో గొప్ప తత్వం దాగి ఉంది. ఆయన బోధించే ప్రధాన సందేశం ఆత్మజ్ఞానం. మనిషి తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటే జీవితం యొక్క అసలు అర్థం తెలుస్తుంది. ఈ భావన అద్వైత వేదాంతాలలో ముఖ్యమైనది. ఈ తత్వాన్ని గొప్పగా వివరించిన శాస్త్రవేత్త ఆది శంకరాచార్యులు. ఆయన రాసిన దక్షిణామూర్తి స్తోత్రం ఈ దేవత యొక్క మహిమను అద్భుతంగా వివరిస్తుంది. ఈ స్తోత్రంలో ప్రపంచం ఒక మాయలా కనిపించేది, కానీ అసలు సత్యం బ్రహ్మం మాత్రమే అని చెప్పబడింది. అయితే విద్యార్థులు, గురువులు, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేవారు దక్షిణామూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఆయనను ఆది గురువుగా భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గురువుకు దేవుని స్థానం ఇవ్వబడింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అనే శ్లోకం గురువు మహిమ వివరిస్తుంది. దక్షిణామూర్తి ఆరాధన ద్వారా విద్యలో విజయము, జ్ఞానం, బుద్ధి, ధ్యానశక్తి పెరుగుతాయని విశ్వాసం ఉంది. భారతదేశంలో అనేక శివాలయాల్లో దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో దక్షిణ దిశలో ఆయన ప్రతిమను ప్రతిష్ఠిస్తారు.
ఆది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం అత్యంత పవిత్రమైనది. ఇందులో గురుతత్వం, బ్రహ్మజ్ఞానం, మాయాతత్వం వంటి విషయాలు చాలా అందంగా వివరించబడ్డాయి. ఈ స్తోత్రాన్ని రోజూ పఠించడం ద్వారా మనసుకు శాంతి కలుగుతుందని మరియు జ్ఞానం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇప్పటి కాలంలో కూడా దక్షిణామూర్తి సందేశం చాలా ముఖ్యమైంది. మనం ఎంత చదువుకున్నా అసలు జ్ఞానం మన అంతరంగంలోనే ఉందని ఆయన బోధిస్తారు. ధ్యానం, ఆత్మ పరిశీలన ద్వారా మనిషి తనలో నిజమైన శక్తిని గుర్తించగలడు. మౌనం కూడా ఒక గొప్ప బోధన అని దక్షిణామూర్తి రూపం మనకు గుర్తు చేస్తుంది. గురువుని గౌరవించడం, జ్ఞానాన్ని పొందడం, ఆధ్యాత్మికంగా ఎదగడం వంటి విలువలను దక్షిణామూర్తి ఆరాధనలో మనకు పెంపొందిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్